ఆడు జీవితం ది గోట్ లైఫ్ 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే నచ్చిందండి. సినిమా మొత్తం స్లోగానే ఉంటుంది, కానీ నా వరకు స్లోగా వెళ్ళినా సరే ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఉంటే చాలు నాకు. కాస్త ఇదే కాన్సెప్ట్తో ధనుష్ గారిది మరియన్ అని ఒక సినిమా వచ్చింది గతంలో. కానీ ఈ గోట్ లైఫ్ నిజంగా ఎగ్జాక్ట్గా ఇలానే జరుగుతుందేమో అనేంత ప్రాపర్ డీటెయిలింగ్తో ఉంది. ఇంత స్లోగా ఉన్నా సరే ఇలాంటి యూనిక్ ఫిల్మ్స్కే అవార్డు వస్తుందంటే మీలో ఎంతమంది నమ్ముతారు? సరే వస్తుందో రాదో తెలియదు, కానీ ది మోస్ట్ డిజర్వ్డ్ యాక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి అవార్డు రావాలని కోరుకుంటున్నా ఈ మూవీ చూసిన తర్వాత. ఈ సినిమా కోసం కొన్నేళ్లుగా ఆయన చూపించిన డెడికేషన్ చాలా క్లియర్గా సినిమాలో ఈయన అవార్డు విన్నింగ్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్లో చూడొచ్చు. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఈయన ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాక్టింగ్లోని వేరియేషన్ అయితే వేరే లెవెల్. నిజంగా ఇన్స్పైర్డ్. సో స్లోగా వెళ్ళే మూవీస్ మీకు నచ్చితే ఇది నచ్చుతుంది, లేదంటే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో అమలాపాల్ గారితో వచ్చే సాంగ్లో లిప్ లాక్స్ అండ్ రొమాన్స్ ఉంది. ఇంకా డిజర్ట్లో ఒక్క చోట హీరోని బట్టలు లేకుండా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇంగ్లీష్ హిందీ రాని హీరో పని కోసం సౌదీ అరేబియాలో ల్యాండ్ అయ్యాక వాళ్ళని మోసం చేసి వాళ్ళ స్పాన్సర్కి బదులు వేరెవరో వచ్చి వీళ్ళిద్దరిని మోసం చేసి ఎడారికి తీసుకెళ్లి గొర్రెల కాపరిగా పెడతారు. అలాంటి పరిస్థితుల్లో హీరో తప్పించుకోగలిగాడా, అసలు ఏం జరిగింది, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే ముందు చెప్పినట్టు హీరోస్ అవార్డు వినింగ్ యాక్టింగ్, ఎడారిలో తీసిన విజువల్స్, కొన్ని కష్టాలను ఎదుర్కొనే సీన్స్ లైక్ రాబందులు, పాములు, ఇంకా వాటర్ కనబడే సీన్, మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఇంకా టైం తీసుకుంటే తీసుకున్నారు కానీ ఇచ్చిన డీటెయిలింగ్, ఇంకా ఎడారిలో ఎన్నో వేల మంది చనిపోయారనే ఫ్యాక్ట్స్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్లు అయితే మాటల్లో చెప్పలేనంత స్లోనెస్, లెంతీ రన్ టైం, ఇంకా అరబిక్లో మాట్లాడే ఆ డైలాగ్స్ని సబ్ టైటిల్స్తో చూడాలి. అమలాపాల్ గారి ఫ్లాష్ బ్యాక్ కొంచెం లెంతీ అండ్ బోర్. ఇంకా మరియన్ సెకండ్ హాఫ్ లాగా ఇక్కడ కూడా సెకండ్ హాఫ్ చాలాసేపు ల్యాగ్ అండ్ ఫస్ట్ హాఫ్ కూడా రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేసే వారికి కష్టం ఈ మూవీ. ఇవి మైనస్ పాయింట్స్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్లోగా వెళ్ళినా పర్లేదు అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడదగ్గ మూవీ ఇది. ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. లాస్ట్కి ఏమైందో అనే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది మూవీ మొత్తంలో. యూనిక్ ఫిల్మ్ బట్ స్లో పేస్డ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.